So that's all with the technicians. I don't know if I have missed out somebody. Inka there are a lot of events to talk about the film, and yeah, that's what. Yeah, ikkada stop cheyamani నాకు అనిపించి గైడ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా వన్ లాస్ట్ థింగ్ అబౌట్ ది ఆపరేషన్ సింధూర్ సార్ గుర్తు చేసినట్టు, there is one coincidence about the incident what is happening now and in the film. I'll just give a simple short note on that. Whatever happening now in the India is fighting with the external resources. కానీ ఈ ఫిలింలో వాట్ అబౌట్ ది ఇంటర్నల్ ఫోర్సెస్ దట్ ఆర్ డ్రైవింగ్ ఇండియా టువర్డ్స్ వెరీ సెన్సిటివ్ థింగ్ అనేది చాలా క్లియర్గా అన్ఇంటెన్షనల్గా ప్రొవోక్ చేసే విధంగా ఉంటుంది. సీరియస్లీ ఐ మీన్ ఇంటర్నల్గా మన ఫోర్సెస్ ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి ఇండియాలో అనేది చాలా క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో, ఐ ఎండ్ అప్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఐఎమ్ దుర్గా ప్రసాద్, ఉషస్విని ఫిలిమ్స్ మా బ్యానర్, ప్రొడక్షన్ నెంబర్ 1 కర్మణ్యవాధికారస్తే. ఓన్లీ థింగ్ I would like to say is I would like to thank all of you guys for supporting our film. కొంచెం లేట్ అయింది, సారీ ఫర్ దట్. మా మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే మేము ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమంటారు అంటే ఏ వర్క్ ఇది తెలియకుండానే మేము దిగిపోయాం. బట్ స్టిల్ దే ట్రస్టెడ్ అస్ అండ్ దే గేవ్ అస్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్. దానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ దట్స్ ఇట్. ఇంకా మనం నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. కర్మణ్యేవాధికారస్తే, మనం పొద్దున్న లేస్తే భగవద్గీతలో వినేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలోని ఫస్ట్ లైన్ తీసుకొని దాన్ని టైటిల్గా తీసుకొని ఒక కాప్ స్టోరీ చేయటం అనేటువంటిది. ఒక కాప్ కాదు, 3 కాప్స్ అనుకుంటా. 3 కాప్ స్టోరీ, 3 పోలీసుల కథలను ఎప్పుడైనా ఇంటెన్స్ డ్రామాతో కనుక చేసినట్లయితే సూపర్ డూపర్ సక్సెస్ అనేటువంటిది మనకు గతంలో ఎన్నోసార్లు ప్రూఫ్ అయినటువంటి నిజం. దానికి తోడు ఒక కొత్త యాక్టర్స్, కొత్త యూనిట్ ద ఎంటైర్ యూనిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ న్యూ. అలాంటి ఒక యూనిట్కి ఇంత సీనియర్ యాక్టర్స్, బ్రహ్మాజీ గారు అంటే మనకు తెలుసు వాట్ ఈస్ ద సీనియారిటీ ఈజ్. అండ్ ఈ రోజున ఏదైనా ఒక స్పెషలైజ్డ్ క్యారెక్టర్ కానీ, అది కామెడీ కావచ్చు, ఒక సీరియస్ క్యారెక్టర్ కావచ్చు, ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక బర్నింగ్ క్యారెక్టర్ కావచ్చు, అలాంటిది ఏదైనా ఉంది అంటే కాల్ బ్రహ్మాజీ అనేటువంటి ఒక అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకున్నటువంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ బ్రహ్మాజీ గారు. ఆయన ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేయటం,